దీప విషయంలో జ్యోత్స్న నిజ స్వరూపం తెలుసుకుని చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక కార్తీక్నైతే దశరథ నిలదీస్తూ ఉంటాడు. ఎందుకురా ఇంత రిస్క్ చేశావు అంటూ అనంగానే, వాళ్ళు డబ్బు కోసం చేసుంటే ఖచ్చితంగా డబ్బు ఇవ్వంగానే వదిలేసేవారు, కానీ వాడు పగతో చేశాడు. నేను గనుక వెళ్ళుండకపోతే జ్యోత్స్న మనకి దక్కుండేదే కాదు. జ్యోత్స్నని చంపబోతూ ఉండంగానే నేను వెళ్ళాను అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది, అవును డాడీ, గ్రాని బావ రావడం గనుక లేట్ అవుతే వాడు నన్ను చంపేసి ఉండేవాడు అంటూ అనంగానే, అప్పుడే ఇంతలో ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు, అత్త, నీకు నేను మాటిచ్చినట్టే నీ కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను అంటూ అనంగానే, నన్ను క్షమించరా, ఏదో కూతురు కనపడడం లేదు అన్న బాధలో నిన్ను ఏవేవో మాటలు అన్నాను, నన్ను క్షమించు అంటూ అనంగానే, నువ్వు నా తల్లి లాంటి దానివి, నన్ను నా తల్లి కన్నా ఎంతో గొప్పగా పెంచావు, నువ్వు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు బాధలో ఉన్నావని నాకు అర్థమైంది, నువ్వు మాటలు అనేటప్పుడు కూడా నీ కన్న కూతురు నీకు కనిపించడం లేదన్న బాధ కనిపించింది అంటూ ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఇక సుమిత్ర అయితే, నీ విషయంలో ఎలా ఉన్నా దీపని మాత్రం నేను క్షమించలేనురా, ఇప్పటికీ జ్యోత్స్న విషయంలో దీపన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి అంటూ ఇక సుమిత్ర అంటూ ఉండగా, అప్పుడు ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది దీప. అది కాదు, ఎందుకు నువ్వు ఇంకా అదే పట్టుకుని పదే పదే మాట్లాడుతున్నావు, ఇప్పుడు జ్యోత్స్న క్షేమంగా తిరిగి వచ్చింది కదా, ఇంకా దీపను నిందిస్తున్నావేంటి అంటూ దశరథ్ అడిగేసరికి, ఏమోనండి, నేను మాత్రం జరిగింది మర్చిపోలేకపోతున్నాను, అమ్మ జ్యోత్స్న పద నీకు దిష్టి తీస్తాను అంటూ ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నను లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక కార్తీక్ చేతికి గాయం చూసిన కాంచన అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంట్రా ఇదంతా, ఏం జరిగింది, నీ చేతికి బుల్లెట్ గాయం ఏంటి అని అడుగుతూ ఉండగా, అప్పుడే ఇక దీప అయితే జరిగిందైతే చెప్తుంది. ఎంత పని చేసావురా, దాన్ని కాపాడడం కోసం నీ ప్రాణాలు అడ్డుపెట్టావా, నీకేదైనా జరిగితే మా పరిస్థితి ఏమవ్వాలి, నేనేమైపోవాలి, నిన్ను నమ్ముకుని బ్రతుకుతున్న దీప జీవితం ఏమైపోవాలి, ఒక్క నిమిషం కూడా మా గురించి ఆలోచించలేదా, అంత రిస్క్ చేసేటప్పుడు నీకు దీప కానీ నేను కానీ గుర్తు రాలేదా అంటూ కాంచన అడుగుతూ ఉండగా, ఆ సమయంలో అత్తకిచ్చిన మాటే నాకు కనిపించింది, జ్యోత్స్నని కాపాడి అత్త చేతిలో పెట్టాలన్న ఒకే ఒక లక్ష్యం నా ముందుంది, అందుకనే నేను జ్యోత్స్నని కాపాడి తీసుకువచ్చాను అంటూ అనంగానే, ఆ దేవుడి దయ వల్ల గండం తప్పింది, కానీ నీకు జరగరంది జరిగితే మా పరిస్థితి ఏమైపోయేదో తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా భయంగా ఉంది అంటూ కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం జరగలేదు కదా, ఎందుకు బాధపడతావు అంటూ కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వుండ్రా, నా బాధ నీకేం అర్థమవుతుంది అంటూ ఇక కాంచన అయితే, అమ్మ దీప, వాడికి దిష్టి తీసి పడేయమ్మా, అసలే ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు అంటూ ఇక కాంచన అయితే చెప్తూ ఉంటుంది. ఇక దీప అయితే కార్తీక్కి దిష్టి అయితే తీస్తుంది. మరొక వైపు జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉండగా, అప్పుడే సుమిత్ర అయితే భోజనం తీసుకువచ్చి, భోజనం చెయ్యమ్మా, ఆ పాపిష్టి వాళ్ళు నీకేమీ పెట్టుండరు, నువ్వు ఎంత ఆకలితో ఉన్నావో ఏంటో, ఈరోజు నేనే నీకు దగ్గరుండి భోజనం తినిపిస్తాను అంటూ సుమిత్ర అయితే ఎంతో ప్రేమగా జ్యోత్స్నకైతే అన్నం తినిపిస్తూ ఉంటుంది. మరొక వైపు పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నా మనవడికి గాయమైంది కదా, నా మనవరాలు వాణ్ణి చూసుకుని పాపం భోజనం చేసిందో లేదో, దిగులుతో ఏడుస్తుందో ఏంటో అంటూ పారిజాతం అయితే దీపకైతే ఫోన్ చేస్తుంది. దీపకి ఫోన్ చేసి, అమ్మా దీప, భోజనం చేసావా అంటూ అడుగుతూ ఉండగా, చేశాను అంటూ చెప్తూ ఉంటుంది. దీప అయితే కార్తీక్ని చూసి, నువ్వెక్కడ భోజనం మానేస్తావో, మళ్ళీ నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు కదా, నీ కడుపులో బిడ్డ కూడా ఆకలితో పస్తుంటుందని ఫోన్ చేశాను, నువ్వు నిజంగానే తిన్నావు కదా అంటూ అడుగుతూ ఉంటుంది. పారిజాతం అయితే
తిన్నాను అంటూ ఇక దీప అయితే చెప్పంగానే, సరేనమ్మా, ఉదయం నుంచి నువ్వు మాటలు పడుతూనే ఉన్నావు, ఎంత అలసటతో ఉన్నావో ఏంటో, తొందరగా నిద్రపో అంటూ పారిజాతం అయితే చెప్తుంది. అప్పుడిక పారిజాతం అయితే ఫోన్ పెట్టేసిన తర్వాత, బావా, నేను తన మనవరాన్నని చెప్పిన తర్వాత నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న పారిజాతం గారు ముందు నా మీద ఎందుకు అసలు ప్రేమను చూపించలేకపోయారు? ఇంత మంచితనం అప్పుడు ఏమైపోయింది అంటూ ఇక అడుగుతూ ఉంటుంది దీప. చూడు దీప, నువ్వు తన రక్తానివి అని తెలిసినప్పుడు తనలో ఉన్న మంచితనం, ఆ ప్రేమ బయటికి వచ్చాయి. అదే నువ్వు ఒక పని మనిషివి అన్నప్పుడు తనలో ఉన్న అహంకారం బయటికి వస్తుంది. అందుకని ఇప్పటికి అప్పటికి అంత తేడా అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే దీప, కార్తీక్ ఇద్దరు కూడా ఇక సుమిత్ర ఇంటికి అయితే వెళ్తారు. ఇంతలో జోష్న అయితే కాఫీ తీసుకుని రమ్మని చెప్పంగానే దీప్ అయితే కాఫీ తీసుకుని జోష్న దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే జోష్న అయితే, ఏం దీప, బావకి ఎలా ఉంది అంటూ అనంగానే, మా బావకి బాగానే ఉంది అంటూ చెప్తూ ఉంటుంది. దీప అయితే, చూసావా బావకి నా మీద ఎంత ప్రేమ ఉందో, నేను ఎక్కడ చచ్చిపోతాను అని తన ప్రాణాలు అడ్డు వేసి మరే నన్ను కాపాడాడు. నీకు అప్పుడైనా అర్థమై ఉండాలి కదా బావ నన్ను ప్రేమిస్తున్నాడు అని. ఖచ్చితంగా అవకాశం దొరికితే నా మెడలో తాళి కడతాడని అంటూ అనంగానే అప్పుడే పారిజాతం అయితే వస్తుంది. ఏంటే నీకు బుద్ధి రాదా? ఎన్నిసార్లు చెప్పినా కార్తీక్ నీ భర్త ఏంటే? కార్తీక్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఏంటి? నీకు అసలు బుర్ర పనిచేయడం లేదా అంటూ పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే అటువైపు సుమిత్ర అయితే వెళ్తూ ఉండగా వీళ్ళ మాటలు విని ఆగుతుంది. ఇంతలో జోష్న అయితే చెప్తూ ఉంటుంది, చూడు గ్రాని, నేను మాత్రం బావని వదిలిపెట్టేదే లేదో, బావని నా వాణ్ణి చేసుకుంటాను అంటూ అనంగానే అప్పుడే దీప్ అయితే కోపంగా, ఏంటి ఆ రోజు ఇలాగే చేశావు? మా బావని గుడికి తీసుకువెళ్ళి గుడిలో నీ భర్త అని చెప్పి అర్చన చేయించాలి అనుకున్నావు. తాలిబొట్టు తీసుకువచ్చి నీ మెడలో కట్టకపోతే చచ్చిపోతానని రివాల్వర్తో బెదిరించావు. బావ నిన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ రోజు కూడా నింద మా బావ మీదకే వచ్చుండేది. బావ చేతే తాలి కట్టించుకుంటానని, నన్ను మా బావనే విడదీస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావు. ప్రతి విషయంలో కూడా నువ్వు మంచిదానిలా నటిస్తూ నన్ను మాత్రం అందరి ముందు దోషిని చేస్తున్నావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. దీప అయితే, చెప్పాను కదా దీప, మా బావ నాకే సొంతం. నేను బావని పెళ్లి చేసుకోవాలి. ఈ ప్రపంచంలో బావ తప్ప నేను ఎవరిని కూడా పెళ్లి చేసుకును. నిన్ను ఎలాగైనా ఇంట్లోంచి బయటికి గెంటేసి నేను బావ జీవితంలోకి రావాలి. నిన్ను ఖచ్చితంగా అందరికీ దూరం చేస్తాను. మొన్న కావాలని అందరూ ఎదురుగా ఫోన్ చేసి నువ్వు నన్ను తిట్టేలా చేసుకున్నాను. పాపం నిజంగానే నువ్వు నా మీద ద్వేషాన్ని చూపిస్తున్నావని, నేనంటే నీకు ఇష్టం లేదని, నీ విషయంలో నేను మాత్రం ఎంతో చక్కగా ఆలోచిస్తాను, నువ్వు మాత్రం ఇలా కోపిష్టిదాల్లా ఆలోచిస్తావని మా అమ్మ ముందు నిన్ను ఒక విలన్ని చేశాను. ఇప్పుడు మా అమ్మ నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా ఏ విషయంలోనూ నమ్మదు. నాకు కావలసింది కూడా అదే కదా, అందుకనే ఇలా చేస్తున్నాను. చూస్తూ ఉండు, తొందరలోనే అందరికీ నిన్ను దూరం చేసి బావని పెళ్లి చేసుకోకపోతే నా పేరు జోష్నే కాదు అంటూ అనంగానే, అంతవరకు వస్తే చంపేస్తాను అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు చంపేదేంటి గ్రాని? నా విషయంలో నువ్వు ఏం చేసినా తాతయ్య నిన్ను చంపేస్తాడు అంటూ ఇక జోష్న అయితే చెప్తూ ఉండగా ఈ మాటలన్నీ విన్న సుమిత్ర అయితే దీప విషయంలో జోష్న నిజస్వరూపం అయితే తెలుసుకుంటుంది. గ్రాని నిన్ను కొడితే తాతయ్య చంపేస్తాడు, కానీ నేను కొడితే ఏమీ అనరు కదా అంటూ సుమిత్ర అయితే లోపలికి వచ్చి జోష్న చెంప అయితే పగలగొడుతుంది. నువ్వు ఇన్ని తప్పులు చేసి దీపే తప్పు చేసింది అన్నట్టు నమ్మించడానికి ప్రయత్నిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? పెళ్ళైన వాణ్ణి కోరుకోవడమే కాకుండా వాడి భార్యతోనే నీ భర్త నావాడు, నేను సొంతం చేసుకుంటానని చెప్తే ఏ భార్య ఊరుకుంటుందే? ఇంకా దీప మంచితనంతో నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేసింది.
అదో ప్లేస్లో నేనుంటే నా చెప్పు తీసుకుని కొట్టుండేదాన్ని అంటూ సుమిత్ర అయితే జోష్నకు ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.